హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టేట్ ఇన్ఫోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వినాయకుడి మండపానికి మరియు నిమజ్జనానికి తెలంగాణ స్టేట్ పోలీస్ వారి పర్మిషన్ ఎలా తీసుకోవాలో ఆన్లైన్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి టీఎస్ పోలీస్ గణేష్ ఐడల్ పర్మిషన్ అని సెర్చ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అసోసియేషన్ నేమ్, ఎగ్జాంపుల్ యూత్ గణేష్, అలా పేర్లు ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి హౌస్ నెంబర్, ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేస్తున్నారో గణేష్ మండపం ఎక్కడైతే పెడుతున్నారో ఆ ఇంటి ముందైతే ఆ ఇంటి హౌస్ నెంబరు, లొకేషన్ ఒక పేరు ఎంటర్ చేయండి. ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోర్లో పెడుతున్నారా ఇక్కడ అని సెలెక్ట్ చేసుకోండి. స్ట్రీట్ కాలనీ ఏదైతే దాని పేరు ఎంటర్ చేసుకోండి. టౌన్ విలేజ్ పైన సెలెక్ట్ చేసి టౌన్ విలేజ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేమ్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఫస్ట్గా పెడుతున్నారు, మండపంలో పెడుతున్నారా లేదా టెంపుల్లో పెడుతున్నారా లేదా కమ్యూనిటీ హాల్లో, ప్రైవేట్ బిల్డింగ్, అలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క విగ్రహము పిఓపియా లేకపోతే మట్టి గణేష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ కమిషనరేట్ ఏ ఏరియాలో వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఏ ఏరియాలో వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. వినాయకుడి యొక్క ఎత్తు, హైట్ సెలెక్ట్, ఎన్ని ఫీట్లు అయితే అన్ని ఫీట్లు ఎంటర్ చేయండి. స్టేజ్ యొక్క ఫీట్స్ ఎంటర్ చేయండి. హైట్, ఏ డేట్ నుండి అయితే మీరు పెడుతున్నారో ఆ డేటు సెలెక్ట్ చేయండి. ఎప్పటి వరకు డేట్ అయితే పెడతారో అది సెలెక్ట్ చేయండి. కమిటీ మెంబర్స్ ఒక 5 పేర్లు, వాళ్ళ ఏజ్, అడ్రస్, ఆక్యుపేషన్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్, ఏ డేట్ రోజున నిమజ్జనం చేస్తారు, టైము, ఏ డేట్ నిమజ్జనం చేస్తారు ఆ ఒక్క డేటు, టైము, ఏ టైంకి, 5ంటికా 4ంటికా 10ంటికా ఏ టైం అనేది మినిట్స్ సెలెక్ట్ చేసి ఏఎం ఆర్ పిఎం, సాయంత్రమా ఉదయమా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ ప్లేస్లో అయితే నిమజ్జనం చేస్తారో, ఏ చెరువులు అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కన్ఫర్మ్ కాకపోతే వదిలేయండి. ఏ వెహికల్ పైన, హెవీ వెహికల్, 2 వీలరా 4 వీలర్ మీద నిమజ్జనం చేస్తారో సెలెక్ట్ చేసుకోండి. వెహికల్ ఒక నెంబర్ ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ నెంబర్. వెహికల్ ఓనర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. వెహికల్ ఓనర్ అడ్రస్ ఎంటర్ చేసుకోండి. వెహికల్ ఓనర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. వెహికల్ డ్రైవర్ నేమ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఓనర్ నేమ్ ఎంటర్ చేయండి. అడుగుతుంది వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి. ఈ వాలంటీర్స్ నేమ్ అడుగుతుంది, వదిలేయండి. కన్సెంట్ ఆఫ్ పర్మిషన్స్ చూసుకోండి ఒకసారి, వెదర్ కన్సెంట్ ఆబ్టైన్డ్, అథారిటీ, ఓనర్, అసోసియేషన్ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారో ఓనర్స్ది, అసోసియేషన్ది అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. కరెంటు ఏ విధంగా తీసుకున్నారో, ట్రాన్స్కో పర్మిషన్ తీసుకున్నారా, పవర్ కనెక్షన్ అని, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఎనీ ప్రపోజల్ టు ఫిక్స్ లౌడ్ స్పీకర్ అని అడుగుతుంది. లౌడ్ స్పీకర్స్ పెడితేనే ఎస్ అని ఎంటర్ చేయండి, లేకపోతే నో అని. ఐ హియర్ బై కన్సెంట్ మీద క్లిక్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ జనరేట్ ఎక్నాలజ్మెంట్ అని క్లిక్ చేయండి. ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ వస్తుంది. 5 పేపర్స్ అనేది మీకు వస్తాయి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.